క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 8వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. మార్కు సువార్త 8వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశము నుండి ఒక సూచక క్రియను చూపుమని ఆయన్ని అడిగి ఆయనతో తర్కింపసాగిరి. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియలను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియు అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి వారిని విడిచి మరలా దోణి ఎక్కి అద్దరికి పోయాను. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగాన్ని పరిశీలన చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు తూరు, అక్కడి నుంచి సిదోను, అక్కడి నుంచి దెకపోలి అన్న ప్రాంతంలోనికి వచ్చి, అక్కడి నుంచి యేసు ప్రభువారు దల్మానూత అన్న ప్రాంతమునకు వస్తారు. ఇది మళ్ళా గలిలయ ప్రాంతం, అనగా యూదులు ఎక్కువగా ఉండే ప్రాంతం, లేకపోతే యూదుల ప్రాంతము, ఇశ్రాయేలు దేశం అనొచ్చు. కొద్దిసేపు శిష్యులతో ఏకాంతంగా గడపటానికి అన్యుల దేశంలోనికి వెళ్ళి మళ్ళీ తిరిగి గలిలయ ప్రాంతానికి, యూదుల స్వదేశానికి ఆయన వచ్చేస్తారు. ఆయన వచ్చినప్పుడు, ఆయన వచ్చారన్న విషయం తెలుసుకున్న వెంటనే ఆయనతో తర్కించటానికి పరిసయ్యులు వచ్చారు. ఇదే విషయాన్ని మత్తయి సువార్తికుడు కూడా ప్రస్తావిస్తాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఒకసారి దాన్ని మీకు చదువుతాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము మొదటి 4 వచనాలు. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచక క్రియను తమకు చూపుమని ఆయనను అడగగా, ఆయన ఇట్లనెను, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది గనక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనక నేడు గాలివాన వచ్చుననియు చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింపనెరుగుదురు గాని ఈ కాలము సూచక క్రియలు వివేచింపలేరా? వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినా వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయాను. నేను ఇక్కడ ఎందుకు ఇది చదివిపించాను అని అంటే, మార్కు భక్తుడు కేవలం పరిసయ్యుల గురించే మాట్లాడారు, కానీ మత్తయి సువార్తికుడు సద్దూకయ్యులను కూడా ప్రస్తావన చేశారు. ఎందుకు చదివించాల్సి వచ్చింది అని అంటే, మార్కు సువార్తికుడు కొన్ని ఇంపార్టెంట్ అంశాలు మర్చిపోయాడు కాదు కానీ వదిలేశాడు. వాటిని మత్తయి సువార్తికుడు ప్రస్తావన చేశాడు. కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కనుక జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ పరిసయ్యులకు సద్దూకయ్యులకు అస్సలు పడదు. మత్తయి సువార్తికుడు దాన్ని ప్రస్తావన చేశాడు. మార్కు భక్తుడు కేవలము పరిసయ్యులే వచ్చారని రాశాడు, కానీ మత్తయ్య పరిసయ్యులు వచ్చారు, సద్దూకయ్యులు వచ్చారు. దే బోత్ టీమ్డ్ అప్. వాళ్ళిద్దరూ కలిసిపోయారు. వాస్తవానికి వారిద్దరూ బద్ధశత్రువులు. ఏ విషయంలో బద్ధశత్రువులు అంటే, పరిసయ్యులేమో వారు యోధా మతాన్ని కాపాడాలి, యోధా పద్ధతులను ఆచారాలను కాపాడాలి, దాన్ని కలుషితం చేయకూడదు. అది సంస్కృతి పరంగా కానీ, లేకపోతే సంస్కృతి పరంగా కానీ, లేకపోతే భాష పరంగా కానీ, ఆచార అలవాట్ల పరంగా కానీ
దాన్ని కలుషితం చేయకుండా చక్కగా దాన్ని కాపాడే బాధ్యత పరిస్ పరిచయులు చేస్తూ ఉంటారు. సద్దుకీయులు అలాంటోళ్ళు కాదు. సద్దుకీయులు ఏంటంటే కాస్త ఫ్రీ రాడికల్స్ అనమాట. గ్రీకు సిద్ధాంతాలను అన్నిటిని తమలో కలిపేసుకుంటారు. వీరిలో ప్రధానంగా వీరు కొన్ని సిద్ధాంతాలను నమ్మరు. దేవదూతలు ఉన్నాయని నమ్మరు. శరీరం పునరుద్ధానం అయిద్దని నమ్మరు. ఆత్మకు ఆత్మ చనిపోదు, ఆత్మ చనిపోతుంది, ఆత్మ చనిపోదు అనే సిద్ధాంతాన్ని నమ్మరు. ఆత్మ చనిపోతుందనే నమ్ముతారు. ప్రత్యేకించి పునరుద్ధానాన్ని నమ్మరు. సో పరిసయ్యులు నమ్ముతారు. సో వీరిద్దరి మధ్య ఇట్లాంటి భేదాభిప్రాయాలున్న యేసయ్య దగ్గరకు వచ్చేసరికి ఇద్దరు కలిసిపోయారు. సో ఇద్దరు కలిసిపోయి వచ్చి యేసయ్యని ఏమడుగుతున్నారంట, ఆకాశంలో సూచక క్రియలు చేయము. ఆకాశము నుండి మాకు ఈ లోకంలో నుంచి వద్దు. అంటే యేసు ప్రభువారు ఇప్పుడు దాకా గుడ్డివారిని, కుంటివారిని స్వస్థపరచటం, ఇంకొన్ని అద్భుతాలు చేశారు కదా, చనిపోయిన వాళ్ళు లేపటం. సో వారికి ఒక బలమైన అండర్స్టాండింగ్కి వచ్చేసారు. ఏంటంటే ఈ భూమి మీద యేసయ్య చేస్తున్న ఈ అద్భుతాలు సాతాను శక్తి వల్ల, దెయ్యం వల్లే చేస్తున్నారు అని ఒక కంక్లూషన్కి వచ్చేసారు. కాబట్టి యేసయ్య భూమి మీద చేసే ఏ అద్భుతాన్ని కూడా వారు నమ్మే స్థితిలో లేరు. ఆయన ఏ అద్భుతం చేసినా అది దెయ్యం శక్తితో, సాతానుగాడి శక్తి వల్లనే ఇది చేశారు అన్న కంక్లూషన్కి వాళ్ళు వచ్చేసారు. అందుకే ఇప్పుడు ఏమంటున్నారు, ఆకాశంలో ఏదన్నా సూచక క్రియలు చేయి అంటే ఏం చేయాలని వారి ఉద్దేశం. వారు ఏం చేయాలన్న ఉద్దేశం, ఏం చేయమంటారో నాకైతే తెలియదు. కానీ నాకున్న జ్ఞానాన్ని బట్టి పాత నిబంధన గ్రంథాన్ని మనం ఆలోచన చేసుకుంటే దేవుడు సూర్యుడిని ఆపినట్టుగా, సూర్యుడిని వెనక్కి నెట్టినట్టుగా మనం చూసాం కదా. సో అలాంటి అద్భుతాలు ఇప్పుడు పగలు కాబట్టి చీకటిని పగలను చేసేయి. ఇట్లా ఆకాశం నుంచి వారు అద్భుతాలను అడిగారు. ఇక యేసయ్యకు మండిపోయింది. మార్కు సువార్తికుడైతే ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి, ఈ తరము వారు ఎందుకు సూచక క్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియ అనుగ్రహింపబడదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయినట్టుగా మార్కు సువార్తికుడు రాశాడు. మత్తయి సువార్తికుడు అయితే యేసు ప్రభువారు కౌంటర్ ఇచ్చినట్టుగా కూడా రాస్తున్నాడు. ఏమని కౌంటర్ ఇస్తున్నాడు? ఏయా ఆకాశంలో నెమ్మదిగా ఉండటాన్ని చూసి, ఆకాశంలో రాత్రిపూట ఆకాశం ఎర్రగా ఉన్నదని చూసి ఈరోజు వర్షం పడదు అని, అలాగే ఉదయం మబ్బుగా ఉండటాన్ని చూసి గాలి తుఫాను వచ్చేసిద్దని ఆ సూచక క్రియలు అయితే కనబడుతున్నాయి. కానీ మనిషి కుమారుడు మెస్సయ్య యొక్క సూచక క్రియలు మీరు గ్రహింపలేకపోతున్నారే అని వ్యభిచారులైన సంతానమా అని వారిని ఒక తిట్టేసి, మీకు అసలు ఏ సూచక క్రియ మీ ముందు చేయబడదు, ఒక్క యోనా గూర్చిన సూచక క్రియే అన్నాడు. ఈ యోనా గూర్చిన సూచక క్రియ ఏంటి అన్నది ఏం లేదు. యేసు ప్రభువారు యోనా 3 దినాలు చేప కడుపులో ఉండి బయటకు వచ్చినట్టుగా యేసయ్య చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తాడు. ఆ సూచక క్రియ తప్ప మీకు ఇంకా ఏమి చూపింపబడదని చెప్పేసి వారు వెళ్ళిపోయారు. వేరే ప్రాంతానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. సో శత్రువులు మిత్రులయ్యారు. భూమి మీద ఆయన చేస్తున్న ఏ అద్భుతాన్ని కూడా వారు నమ్మే స్థితిలో లేరు. పైగా ఇంకో సూచక్రియలు, ఆకాశంలో మెరుపులు మెరిపించు, సూర్యుని చంద్రుని మార్చు అనే సూచక్రియలు అడుగుతున్నారు. యేసయ్య కఠినంగా మీకు ఎటువంటి సూచక క్రియలు చూపింపబడవు అని చెప్పి యోనాను గూర్చిన సూచక క్రియ అనగా నా మరణ పునరుద్ధానము గూర్చిన సూచన తప్ప మరే సూచక క్రియ
చూపింపబడదు. నా మరణ పునరుత్థాన సూచక క్రియ అల్టిమేట్ సూచక క్రియ. ఇక దీనికి మించిన సూచన మరొకటి లేదు. ఇది కూడా మీరు నమ్మకపోతే అది మీ దౌర్భాగ్యం అన్నట్టుగా ఆయన చెప్పి లేచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. నేటి క్రైస్తవ సమాజం కూడా సూచక్రియలు అడుగుతాయి, అద్భుతాలు అడుగుతాయి. అద్భుతాలు ఉంటేనే చర్చికి వెళ్తాం, లేకపోతే చర్చి వదిలేసి అద్భుతాలు ఉన్న చర్చిలోకి వెళ్తాం. ఈ లోకానికి ఇంకా వేరే అద్భుతం లేదు. యేసయ్య చనిపోయి తిరిగి పునరుద్ధానుడై తిరిగి లేచిన సూచన తప్ప, అద్భుతం తప్ప మానవాళికి మరొక అద్భుతం లేదు. కానీ అది యేసయ్యకి జరిగింది, మాకు కావాలి అనే సర్ప సంతానం ఉన్నంతకాలం క్రైస్తవ్యం బాగుపడలాగున ప్రార్థన చేయండి. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.